జైరాం హత్య కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు పోలీసు అధికారులు కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి రానున్నారు. హత్యకు సంబంధించి రాకేష్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాసులతో పాటు మరో 3 పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసుకు సంబంధించి 50 మందికి పైగా విచారించిన పోలీసులు నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతతో ఉన్న పరిచయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇవాల్టి దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, జైరాం కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? స్వాతి, జైరాం మర్డర్ కేసులో విచారణ బంజారాహిల్స్ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని ఇప్పటికే విచారించడం జరిగింది. ఈ కేసులో ఓవరాల్గా దాదాపుగా 50 మందిని పోలీసులు విచారించారు. ఇవాళ అంటే మర్డర్ జరిగిన దాదాపు 15 రోజుల తర్వాత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ అధికారులను విచారణకు పిలవడం జరిగింది. వాళ్ళు 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కానున్నారు. ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో పాటు రాయదుర్గంకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ రాంబాబు, వీళ్ళు 3తో పాటు మరో 2 పోలీస్ అధికారులు కూడా ఈరోజు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ముందు విచారణకు హాజరు కానున్నారు. వీరందరూ కూడా రాకేష్కి సహకరించారు. రాకేష్ మర్డర్ చేసిన తర్వాత నేరుగా నల్లకుంట పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ శ్రీనివాస్తో దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో పాటు రాంబాబు, ఏదైతే రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి సలహా మేరకే అతను నందిగామ తీసుకువెళ్ళి అక్కడ ఒక బార్లో 2 బీర్ బాటిల్ కొని జైరాం ఒంటిపైన పడేశారు. అంటే మద్యం సేవించి యాక్సిడెంట్కి గురయ్యాడని ఆ చిత్రీకరించేందుకు వీళ్ళందరూ కూడా సహకరించారని పోలీసు అధికారులపైన ఆరోపణలు ఉన్నాయి. వారందరూ కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్ను గత 8 రోజుల నుంచి కూడా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేరు కూడా బయటపడుతుంది. ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సూర్యప్రసాద్ అనే ఆర్టిస్ట్ కూడా ఈరోజు విచారణకు హాజరు కానని ఇప్పటికే పలుమార్లు విచారించడం జరిగింది. దాంతోపాటు శిఖా చౌదరి పాత్రయే చాలా కీలకంగా ఉందంటూ జైరాం భార్య పద్మశ్రీ ఇప్పటికే చాలా మార్లు ఆరోపించినటువంటి నేపథ్యంలో శిఖా చౌదరి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది అని తను భావిస్తుంది. కాబట్టి పోలీసులు కూడా ఇప్పటికే ఒకసారి విచారించడం జరిగింది. మరోసారి కూడా తను పిలిపించి విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సంచలనం రేపినటువంటి ఈ కేసులో అంటే గత నెల 30వ తేదీన జరిగినటువంటి మర్డర్ తర్వాత ఈ కేసు నందిగామ పోలీసులు టేకప్ చేసి విచారణ పూర్తి చేసి దాని తర్వాత జైరాం భార్య పద్మశ్రీ ఆరోపించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 2 రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ వీరిద్దరినే నిందితులుగా తీర్చింది. కానీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా మంది పేర్లు బయటకు పడుతున్నాయి. రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జైరాంని చంపే సమయంలో అంటే చంపే దానికన్నా ముందు బాండ్ పేపర్ల పైన సైన్ పెట్టించుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మీద చూస్తాం. అవన్నీ కూడా వీడియో చిత్రీకరించారు. ఎందుకంటే జైరాం చనిపోయిన తర్వాత జైరాం నాకు ఇన్ని డబ్బులు ఇస్తాడని బాండ్ పేపర్లు రాయించుకున్నట్టు తన భార్యకు చూపించి కోర్టులో లిటిగేషన్గా దీనికి చూపించి ఖచ్చితంగా తన భార్య సెటిల్మెంట్కి వస్తుంది కాబట్టి ఆ యాంగిల్స్లో డబ్బు గుంజే ప్రయత్నం చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. సంచలనం రేపినటువంటి ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా 50 మందిని విచారించారు. పోలీస్ అధికారుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే 5 మంది పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు 5 మంది కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. దాంతోపాటు ఇంకో 6 మంది పోలీసుల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. 6గురు ఎవరు, ఏ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వారు, నిందితులను శిక్షించాల్సినటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు, నిందితులకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఆరోపణలు డిపార్ట్మెంట్ పైన వస్తున్నాయి. కాబట్టి చాలా సీరియస్గా బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. ప్రత్యేక బృందం బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ విచారణలో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కూడా దగ్గరుండి
పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎట్లా కొనసాగుతుంది విచారణ, ఇప్పటికే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పెద్దవాళ్ళు కావచ్చు, పోలీస్ అధికారులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు ఉన్నా కానీ ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని ఇప్పటికే డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎంతమంది పేర్లు బయటికి వస్తాయి? ఇంకా వీరిద్దరు కూడా మరో 4 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఈ 4 రోజుల కస్టడీలో అనేక అంశాలు తెరపైకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి, వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. వారిద్దరు జయరాంని చంపే వీడియో కూడా అతను రాకేష్ రెడ్డి రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ వీడియో ఎప్పటికి బయటకు వస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశంగా ఉంది. అవన్నిటి కూడా ఫారెన్సిక్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈ ఫోన్లు పంపించడం జరిగింది. ఏవైతే పాస్వర్డ్తో కూడినటువంటి యాప్స్ ఉన్నాయి అవన్నిటి కూడా అన్లాక్ చేసిన తర్వాత చాలా అంశాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సంచలనం రేపినటువంటి ఈ కేసులో అనేక మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికంటే దాదాపుగా 60 మంది బయట వాళ్ళు కానీ అయినప్పటికీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మరో 11 మంది, దాంతో పాటు రాజకీయ నాయకులతో పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా మందికి రాకేష్తో సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఖచ్చితంగా పిలిపిస్తాం, ఈ కేసులో ఎవరు నిందితులున్నా కానీ వారిని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లతో పాటు ఏ పోలీస్ అధికారులు ఇక్కడ రానున్నారు? కేవలం తెలంగాణ పోలీసులకు సంబంధించిన వారి పాత్రనే ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ పోలీసుల పాత్ర కూడా ఉందా అనేది చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ కేసు మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులే టేకప్ చేస్తారు. కాబట్టి వాళ్ళను మేనేజ్ చేద్దామని రాకేష్ ఆల్రెడీ భావించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా బంజారాహిల్స్కి సంబంధించినటువంటి ఏసీపీ లాగే పనిలో పడ్డారు. ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం ఖచ్చితంగా అన్ని అంశాలు తెరపైకి తీసుకువస్తామని మొన్న మీడియాతో మాట్లాడుతూ ఏఆర్ శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎలాంటి అంశాలు తెరపైకి రానున్నాయి? శిఖా చౌదరి పాత్ర ఎంత ఉంది? కేవలం ట్రెస్ పాస్ సంబంధించినటువంటి కేసు మాత్రం ఖచ్చితంగా 2 క్లబ్ చేసి, అంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చినటువంటి కంప్లైంట్తో పాటు ఇప్పుడు జయరాం మర్డర్ కేసు, ఈ 2 కేసును కూడా క్లబ్ చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. శిఖా చౌదరి పాత్ర కూడా, అంటే మర్డర్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తన పాత్ర ఉంది అని, అంటే ఇప్పటికే కృష్ణా జిల్లా పోలీసులు మాత్రం శిఖా చౌదరి ఈ పాత్ర ఈ మర్డర్లో లేదు అని తేల్చారు. కానీ జయరాం భార్య పద్మశ్రీ మాత్రం పూర్తిగా తన ఆదేశాల మేరకే రాకేష్ రెడ్డి ఈ మర్డర్ చేశాడనేది జయరాం భార్య పద్మశ్రీ చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీన్ని నిరూపిస్తారా అనేది కూడా చూడాల్సిన అంశంగా ఉంది. ఇప్పటికే తనకు మాత్రం పోలీసులు, కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు ఇవాళ విచారణకు హాజరుగా ఉన్నారు. మరో 20 నిమిషాల్లో 5 మంది పోలీసులు ఇక్కడికి హాజరు కానున్నారు. వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి రాకేష్తో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సెటిల్మెంట్లు గతంలో చేశారు, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఏమేం చేశారు, ఎక్కడెక్కడికి కలిసి తిరిగారు, దేనిపైన రాకేష్ మీతో చర్చించాలనే అంశాలపై వారి 5 పోలీసులను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి అంశాలు విచారణ పూర్తయిన తర్వాత తెరపైకి వస్తాయన్నది కూడా చూడాల్సిన అంశంగా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.